హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రేణు. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద ట్యాప్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా రైట్ సైడ్ ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ మెయిల్కే పొందగలరు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, ఇతరులు తెలియకుండా వారితో మాట్లాడుతున్నప్పుడే సీక్రెట్గా వాయిస్ రికార్డింగ్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, సీక్రెట్గా వాయిస్ రికార్డ్ చేయాలంటే మనకి వాయిస్ రికార్డర్ అనే ఒక అప్లికేషన్ అవసరం ఉంటుంది. ఈ అప్లికేషన్ ఎక్కడ లభిస్తుందంటే, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి సీక్రెట్ వాయిస్ రికార్డర్ అని ట్యాప్ చేసినట్లయితే, ఇలా టైప్ చేసి సీక్రెట్ వాయిస్ రికార్డర్ అని మీరు ఫైండ్ చేసినట్లయితే కేవలం ఈ లోగోతో మాత్రమే ఉన్న ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. 4.1 రేటింగ్తో మనకి ప్లే స్టోర్లో లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. ముందుగా వాయిస్ రికార్డర్ని ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ రికార్డింగ్ అని ఉంది, సేవ్ రికార్డింగ్స్ అని ఉంది. అంటే ఇక్కడ మనం రికార్డ్ చేసినవన్నీ కూడా సేవ్ రికార్డింగ్స్లోకి వెళ్తాయి. అండ్ ఆల్సో ఇక్కడ మన సెట్టింగ్స్ అని ఇక్కడ పైన 3 బార్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉన్నాయి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పవర్ బటన్ మోడ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఆన్ చేసుకోండి. ఇది ఆఫ్లో ఉంటుంది, మీరు ఇది ఆన్ చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ రికార్డింగ్ బై క్లికింగ్ పవర్ బటన్ 3 టైమ్స్. అంటే మన మొబైల్కి పవర్ బటన్ ఉంటుంది కదా, అదే మనం ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటాం కదా మొబైల్ని. సో ఆ పవర్ బటన్ని 3 సార్లు క్లిక్ చేసినట్లయితే ఈ రికార్డింగ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనం వితౌట్ ఈ యాప్లోకి వెళ్ళక్కర్లేదు, మన స్క్రీన్ ఆన్ చేసి ఈ యాప్ను ఓపెన్ చేయక్కర్లేదు. కేవలం మన మొబైల్ మన పాకెట్లో ఉంచుకొని 3 టైమ్స్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే పవర్ బటన్ని రికార్డింగ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులోకి వచ్చేసిన తర్వాత రికార్డింగ్ ఫైల్ పాత్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఫోన్ మెమరీలోనా, SD కార్డ్లోనా, లేకపోతే కస్టమ్ ఫోల్డర్ లొకేషన్లోనా మనకి ఇందులోకి వెళ్తే అందులో మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అదే కాకుండా లాస్ట్లో గూగుల్ డ్రైవ్ ఉంది కదా, గూగుల్ డ్రైవ్ అని ఏంటంటే ఇక్కడ మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీ రికార్డింగ్స్ అన్నీ కూడా మీ గూగుల్ డ్రైవ్లో అనేది సేవ్ అవుతాయి. అదేవిధంగా క్లోజ్ యాప్ ఆఫ్టర్ స్మార్ట్ రికార్డ్, అంటే స్మార్ట్ రికార్డ్ మనం చేసిన తర్వాత మన అప్లికేషన్ని క్లోజ్ చేసేయాలనుకుంటే కూడా క్లోజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రికార్డింగ్ ఎలా చేయాలంటే సింపుల్గా ఏమి లేదు. మీరు ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ స్క్రీన్ 3 టైమ్స్ పవర్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. అలా మళ్ళీ మీరు రికార్డ్ అవుతున్న వాయిస్ను ఆపాలి అనుకుంటే మరోసారి మీ పవర్ బటన్ని 3 టైమ్స్ క్లిక్ చేస్తే చాలు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా వాయిస్ రికార్డింగ్ అనేది ఆగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇతరులు తెలియకుండా వారి ముందే సీక్రెట్గా వాయిస్ రికార్డ్ చేసి వారిని మీరు ఆశ్చర్యపరచవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.